హలో ఎవ్రీవన్, ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా కాన్సెప్ట్స్. ఈ వీడియో అయిపోయేసరికి మీకు ఛందస్సు మీద పూర్తి అవగాహన వస్తుంది. అలాగే బిట్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. యతి. పద్యము నందలి పాదాలలో మొదట అక్షరాన్ని యతి అని అంటారు. ఉదాహరణకు, కలడే ఎటువంటి రాజలోకమున నెందు అంటే యతి. ఈ పద్య పాదంలో యతి అని దేన్ని అన్నారు? మొదట అక్షరాన్ని యతి అన్నారు. యతిమైత్రి అంటే ప్రతి పాదంలోని మొదటి అక్షరంలోని సమాన అక్షరమైన పద్య మిశ్రమ స్థానంలో రావడం అనే నియమంని యతిమైత్రి అంటారు. ఇది అచ్చుల లేదా హల్లుల మైత్రి లేదా రెండూ కావచ్చు. యతిమైత్రి గల స్థానంను యతి స్థానం అంటారు. ఉదాహరణ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి. పంచామరతరలో హరి, పంచాయుధములో గిరీషు, పంచాయశములో యంచున్, సకల జనంబులు నెంచన్ బాండవులు వెలసి రేవురు గనులై. ఈ ఉదాహరణలో యతిస్థానం అంటే ఏంటంటే, ఫస్ట్ పాదంలో పం అనేవి వచ్చాయి కదా అక్షరాలు, అలాగే అదే సౌండ్ తోటి సెకండ్ పాదంలోనూ వచ్చాయి, థర్డ్ పాదంలోనూ వచ్చాయి, ఫోర్త్ పాదంలోనూ వచ్చాయి. ఇలా వచ్చేదాన్నే మనం యతిమైత్రి అంటాం. యతిమైత్రి గల స్థానంను యతిస్థానం అంటాం. ఇది అచ్చుల లేదా హల్లుల మైత్రి లేదా రెండూ కావచ్చు. ప్రాస అనగా పద్యపాదంలోని రెండవ అక్షరం ప్రాస స్థానం అంటారు. యతికి ప్రాసకి తేడా ఏంటి? ప్రతి పాదంలోని మొదటి అక్షరం యతి అయితే ప్రతి పాదంలోని రెండవ అక్షరం ప్రాస అంటారు. పద్యపాదంలోని రెండవ అక్షరం ప్రాస అయితే ఆ స్థానం ప్రాస స్థానం అంటారు. పద్యంలోని 4 పాదాలలోని రెండవ అక్షరం సమానంగా ఉండడమే ప్రాస అన్నమాట. పద్యంలోని 4 పాదాలలోని రెండవ అక్షరం సమానంగా ఉండడమే ప్రాస. ప్రాసలో అచ్చుకు ప్రాధాన్యం ఉండదు, హల్లుకు ప్రాధాన్యంగా సాగేది ప్రాస. ఉదాహరణ చూడండి. కలడే ఎటువంటి రాజలోకమున నెందు జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల నేలవలే శాశ్వతముగాగా నీ గనుండే ఏలవలే నన్యు లననా నృపాలుడలరు. ఈ పద్యంలో ప్రతి పాదంలో రెండవ అక్షరం ఏమొచ్చింది? లా వచ్చింది. అంటే ఇది మనం ప్రాస అంటాము. సో ఇప్పటిదాకా మనం ఏ కాన్సెప్ట్స్ చూసాము? యతిమైత్రి, ప్రాస, ప్రాసస్థానం. యతికి ప్రాసకి తేడా అయింది అనుకుంటున్నాను. ప్రాసయతి అంటే ఏంటో చూద్దాం. యతిమైత్రికి బదులుగా ప్రాసాక్షరంలో యతిని ఉంచడం ప్రాసయతి అన్నమాట. ప్రాసకు మైత్రి ఉంటే ప్రాసయతి అంటారు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా క్లియర్గా చెప్తాను, వినండి. యతిమైత్రి అంటే మనం ఏమనుకున్నాం? ప్రతి పాదంలో ఒకే అక్షరం అదే సౌండ్స్ తోటి హల్లులుగాను అచ్చులుగాను ప్రతి పాదంలో రిపీట్ అయితే యతిమైత్రి అనుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో. అలాగే ఇప్పుడు అలా కనుక పాసిబుల్ అవ్వకపోతే ఆ పద్యంలో అక్కడ ప్రాసయతి వస్తుందన్నమాట. అందుకే యతిమైత్రికి బదులుగా ప్రాసాక్షరంలో యతిని ఉంచడం అంటే ప్రాసయతి అని అన్నారు. ప్రాసకు మైత్రి ఉంటే ప్రాసయతి అవుతుంది. ప్రాస నియమం అనగా రెండవ అక్షరం ప్రాస. ప్రతి పాదంలోనూ రెండవ అక్షరం ప్రాస అనుకున్నాం కదా. ప్రాస నియమాలు ఏంటంటే, మొదటి పాదంలో ప్రాస అనేది హస్వాక్షరం అయితే అన్ని పాదాలలో రెండవ అక్షరం హస్వాక్షరమే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ పద్యంలో ఫస్ట్ లైన్లో సెకండ్ లెటర్ అనేది ప్రాసగా ఉందనుకోండి. ఆ అక్షరం ఒకవేళ హస్వాక్షరం అయితే అన్ని పాదాలలోనూ రెండవ అక్షరం హస్వాక్షరమే అయి ఉండాలి.
రెండవ నియమం, ఒకవేళ ద్విత్వాక్షరం అయితే అన్ని పాదాలలోనూ రెండో అక్షరం ఖచ్చితంగా ద్విత్వాక్షరమే అయి ఉండాలి. మూడవ నియమం, సంయుక్తాక్షరం ప్రాసాక్షరంగా మొదటి పాదంలో ఉపయోగించినట్లయితే అన్ని పాదాలలో రెండవ అక్షరం సంయుక్తాక్షరమే అవ్వాలి. ప్రాస నియమాలు ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి, ఒకవేళ హస్వాక్షరం అయితే అన్ని పాదాలలో రెండవ అక్షరం హస్వాక్షరమే ఉండాలి. ద్విత్వాక్షరం అయితే అన్ని పాదాలలో రెండవ అక్షరం ద్విత్వాక్షరమే అవ్వాలి. సంయుక్తాక్షరం ప్రాసాక్షరంగా మొదటి పాదంలో ఉపయోగించినట్లయితే అన్ని పాదాలలోనూ రెండవ అక్షరం సంయుక్తాక్షరమే అవ్వాలి. ఈ 3 ప్రాస నియమాలు అన్నమాట. వృత్త పద్యాలకి, జాతి పద్యాలకి, ఉపజాతి పద్యాలకి కనుక డిఫరెన్స్ తెలియాలంటే ఈ టేబుల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చూడండి డిఫరెన్స్. వృత్త పద్యాల్లో ప్రాసయతి అనేది ఉండదు. జాతి పద్యాలకి ప్రాసయతి ఉండదు. ఉపజాతి పద్యాలకి యతిమైత్రి కుదరినప్పుడు ప్రాసయతి చెల్లుతుందన్నమాట. ఉపజాతి పద్యాలు అనగా ఆటవెలది, తేటగీతి, సీసం. ఇవి యతిమైత్రి కుదరినప్పుడు ఉపజాతి పద్యాలకి ప్రాసయతి చెల్లుతుంది. ఉదాహరణ చూసినట్లయితే యతిమైత్రి కుదరినప్పుడు ప్రాసయతి ఎలా జరుగుతుందో ఉపజాతి పద్యాలకి తెలుస్తుంది. రామచంద్రుడు నన్నేలు ప్రేమతోడు అనగా ఇక్కడ యతి ఏమైంది, రా అనేది మళ్ళీ యతిమైత్రి ప్లేస్లో ఆ అక్షరం రాలేదు కదా, కానీ రెండవ అక్షరం ప్రాస ఏదైతే మా ఉందో మా అక్షరం అనేది యతిమైత్రి పక్కన వచ్చింది, అంటే ప్రాసయతి జరిగింది. అందుకే ఉపజాతి పద్యాల్లో యతిమైత్రి కుదిరినప్పుడు ప్రాసయతి జరుగుతుంది అని అంటున్నారు. యతి అక్షరానికి తరువాత ఉన్న అక్షరం ప్రాస కాబట్టి అదే పద్యపాదంలోని ప్రాసయతి కుదిరేటట్టు చేయడమే ప్రాసయతి అన్నమాట. పద్యాలు ముఖ్యంగా 3 రకాలు: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. పద్య రకాలు ఇలా గణ నియమం, యతి నియమం, ప్రాస నియమంని బట్టి మనం ఇక్కడ క్లాసిఫై చేయడం జరిగింది. ఈ యొక్క టేబుల్ మీరు గుర్తుంచుకుంటే ఈజీగా వృత్త పద్యాలు ఏంటి, జాతి పద్యాలు ఏంటి, ఉపజాతి పద్యాలు ఏంటి అనే డిఫరెన్స్ తెలుస్తుంది. టేబుల్ ఒక్కటి బాగా నేర్చుకోండి. వృత్త పద్యాలు గణ నియమం ఉంటుంది, యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది. వృత్త పద్యాలకి గణ నియమం, యతి నియమం, ప్రాస నియమం 3 ఉంటాయి. జాతి పద్యాలకి గణ నియమం ఉండదు, యతి నియమం ఉండదు, ప్రాస నియమం ఉంటుంది. జాతి పద్యాలకి గణ నియమం ఉండదు, యతి నియమం ఉండదు, ప్రాస నియమం ఉంటుంది. ఉపజాతి పద్యాల గురించి చూసాం కదా, గణ నియమం ఉండదు, యతి నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉండదు. అక్కడ ప్రాసయతి గురించి డిస్కస్ చేసాం కదా. వృత్త పద్యాలు అనగా 3 అక్షర గణాలు ఉంటాయి: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఇవి వృత్త పద్యాలు అన్నమాట. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఉత్పలమాల పద్యానికి ఇంకొక పేరు కల్వ పువ్వు అనమాట. చంపకమాలకి సంపెంగ, శార్దూలం పెద్ద పులి, మత్తేబం పెద్ద ఏనుగు. ఈ పద్యాలకి ఇంకొక నేమ్స్ ఇవేవైతే ఉన్నాయో అవి టెట్ అండ్ డిఎస్సి బిట్స్లో ఎక్కువ సార్లు అడగడం జరిగింది. సో ఈ 4 నేమ్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఉత్పలమాల అనగా కలువ పువ్వు, చంపకమాల సంపెంగ, శార్దూలం పెద్ద పులి, మత్తేబం పెద్ద ఏనుగు. వృత్త పద్యాలు అయిపోయాయి కదా. జాతి పద్యాలు కందం, ద్విపద ఇవి జాతి పద్యాలు అన్నమాట. ఉపజాతులు ఆటవెలది, తేటగీతి, సీసం. ఆటవెలది వేమన పెట్టిందే పేరు. ఆటవెలది పద్యాలు ఎక్కువగా వేమన రాసేవారు. తేటగీతి శ్రీనాథుడు, జాషువా. సీసం తిక్కన, సోమయాజి అన్నమాట. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం వీటికి యతిస్థానం మొత్తం అక్షరాలు గణాలు చూద్దాం. ఉత్పలమాల యతిస్థానం 10, మొత్తం అక్షరాలు 20, గణాలు
భరణ బభరవ. చంపకమాల యతిస్థానం 11, మొత్తం అక్షరాలు 21, గణాలు నజ భజ జజర. శార్దూలం యతిస్థానం 13, మొత్తం అక్షరాలు 19, గణాలు మస జస తతగ. మత్తేబం యతిస్థానం 19, మొత్తం అక్షరాలు 20, గణాలు సభరణమయ్యవ. ఇది ఛందస్సు సెకండ్ వీడియో అన్నమాట. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఛందస్సు మీద. ఇంకా ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మనం ఛందస్సు కాన్సెప్ట్లో యతి, యతిమైత్రి, ప్రాస, ప్రాసయతి, పద్య రకాలు టాపిక్స్ డిస్కస్ చేసాం. అలాగే టెట్ అండ్ డిఎస్సిలో క్వశ్చన్స్ బిట్స్ ఎలా అడగొచ్చో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడితో ఛందస్సు కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.